అందరూ సహకరించాలి, అందరూ ఫోటోలు తీసుకోవాలి. రండి అందరూ ఫోటోలు తీసుకోవాలి. అన్న మీద అందరికీ అందరూ ఫోటో కావాలి, పక్కలు సహకరించాలి. కార్లు అన్నీ ఉంటాయి చూడు, రైట్ సైడ్ సందులో సార్ అలాగున్నాయి. అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడికి పిలుచుకొని రావడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించినందుకు అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాను. సుమారు గంటన్నర పైగా లేట్ అయింది. మీ అందరినీ కూడా వేచి ఉంచే విధంగా ఉండినందుకు ముందుగా మీ అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మా ఈ కొత్త కుమార్ గారు ఆయన ఔదార్యంతో మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని సత్కరించి సన్మానించి దాంతోపాటు ఒక మొక్కని కూడా నాటించే కార్యక్రమం చేయటం. ఆ మొక్క కూడా మా అందరికీ ఇష్టమైన సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అతనికి దివ్య చరణాలకి ఎప్పుడు కూడా తాకే అద్భుతమైన వృక్షం, అలాగే పుష్పం. ఆ విధంగా ఆ పుష్పం యొక్క మొక్క ఇక్కడ నాటించారు. అది మొత్తం సుగంధభరితంగా మన ప్రాంతాన్ని మరిచేస్తుంది కనుక ఆ విధంగా అందం ఆనందం రెండు కలిగిస్తుంది సంపంగి. ఆ విధంగా సంపంగి చెట్టు నాటించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇవాళ కడపలో మొదటి ప్రస్థానం. మేము దీన్ని ఒక ఉద్యమ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని, రోజుకి ఒక ఊర్లో ఉదయం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ముచ్చట, అలాగే దాని తర్వాత ప్రముఖుల యొక్క ఇంటికి వెళ్ళటం, అలాగే నగరంలో ఉండే ప్రముఖుల్ని కలవటం. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రచన చేశాం. ఆ విధంగా దీనికి సారథ్యం అనే దేవుని గడప వచ్చి ప్రారంభించడం. ఆ విధంగా ఇటు దక్షిణాది నుంచి కానీ ఉత్తరాది ఏ నగరంకి వెళ్ళినా మనకి ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఏం కనిపిస్తుందంటే ఆర్య వైశ్య సత్రము, దాంతోపాటు ఆ సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం. కేవలం సత్రము అన్నదాన కార్యక్రమం కాకుండా ఆ ప్రాంతంలో విద్య వైద్య సదుపాయాలు కల్పించడంలో కూడా ఆ సత్రం ఆ విధంగా మనకి పనిచేస్తుంటుంది. కేవలం ఇదే కాకుండా చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, వైద్యశాలల నిర్మాణం, అలాగే అనేక చోట్ల విద్యాలయాలు కూడా నిర్మాణం చేసిన ఘనత. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వర్తక సంఘం, దాని వెనకాలండే వైశ్య జాతి ఆ విధంగా చేసిందని అభిప్రాయం. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకటి ఆనవాళ్ళుగా కనిపిస్తుంది. సంపాదనలో కొంత శాతం మనం పరులకు ఇవ్వాలనే ఒక సిద్ధాంతంతో ఏదైతే పరంపర మీ పూర్వీకులు అందించారో దాన్ని మీరు ముందుకు కొనసాగిస్తూ సమాజంలో ఒక స్థానాన్ని ఇవాళ వైశ్యులు సంపాదించారు. తప్పనిసరిగా వీరితో ప్రయాణం చేయటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మా యొక్క ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అంటే గతంలో మా ఉండే నామధేయం ఏంటంటే బ్రాహ్మణ వైశ్య పార్టీ. కానీ ఇవాళ ఎంతమంది ఉన్నారని చూస్తే చాలా తక్కువ కనిపించే పరిస్థితి. రాజకీయాల్లో కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఎంతమంది శాసనసభ్యులు పార్లమెంట్లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ వివిధ స్థానాల్లో ప్రజా నాయకులుగా ఉన్నారంటే చాలా అరుదుగా మారిపోయిన పరిస్థితి. ఇవాళ బ్రాహ్మణ జాతికి రిప్రజెంటేటివ్ లేరు. ఇప్పుడు ఒకరు అర, రేపు అది కష్టం. వైశ్య జాతికి ఇప్పుడు ఒకరు అర, రేపు అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక శేష ప్రశ్న. తప్పనిసరిగా మనం కూడా ఏదైతే రాజకీయ పరిస్థానం ఉందో తప్పనిసరిగా ఆ విధంగా ఉండాలని, మన సమాజానికి మన తోడ్పాటు అందించడానికి మీరు కూడా కలవాలని చెప్పి ఇవాళ కూటమికి సంబంధించి అనేక నాయకులు ఉన్నారు, దాంట్లో కూడా ఉన్నారు. తప్పనిసరిగా కూటమి ఆలోచనే ఆ విధంగా సమాజాన్ని అంతా ఒక తాటిపై ఉంచి ముందుకు తీసుకెళ్లాలని, విభజన చేసి ఓట్ల కోసం అనేక రకాల ఆలోచనలు చేయకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీ అందరం కూడా చేస్తాం. ఆ విధంగా ప్రతి నగర వికాసంలో, ప్రతి ప్రాంతం అనేక రకాల సంక్షేమంలో ముందుండి మీ అందరినీ కలవటం చాలా సంతోషం. తప్పనిసరిగా ఇంకొక అవకాశం తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. బీజేపీ సైడ్ always respect sir. So మీ చేతో ప్లాంట్ నాటి ఇవ్వడము, so it is all good signs. Sir Modi
ఆయన స్వచ్ఛ భారత్ అన్నట్టు మన స్వచ్ఛ ఫ్యాక్టరీ ఎక్కడ చూసినా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఒక 100 మందికి 200 మంది ఉపాధిని కల్పిస్తూ దాంట్లో దాదాపు ఫోటో ఉంది సార్, ఒక ఫోటో పెట్టుకున్నాము మా స్టోర్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సో మీ చేతితో చెట్టు నాటారు, ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోవులకి మా ఆవులు, మా నాన్నగారికి బాగా ఇష్టం ఆవులు, మీ చేతితో మా గోవులు కూడా ఈరోజు ఫుడ్ అభిషేకం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ మీరు మన వైశాఖ కమ్యూనిటీ కానీ ఆల్ కమ్యూనిటీస్ మీరు జనాలందరికీ సో మీరు ఇంతగా వెయిట్ చేసినందుకు సార్ తరఫున మా తరఫున మళ్ళీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఈవెంట్ అంతా సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి అందుకు మా కోదాస్ గణేష్ వారి ఆదిత్యం తీసుకుందుకు ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ స్థలం ఇప్పిస్తే మేము ఓల్డేజ్ హోమ్ కట్టుకోవాలని ఉన్నాము. దానికి డీకేటీ ల్యాండ్ ఏదైనా ఉంటే దానికి మనం గవర్నమెంట్ తరఫున ఏదైనా అమౌంట్ వాళ్ళకి పే చేసి అది మాకు ఇప్పించేటట్టు చూడండి సార్. మోడీ గారి యొక్క ఆశీస్సులతో వారు పదవుల్లో ఉన్నారు. అమిత్ షా గారు ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉంది. అనేక మంది కూడా ఉన్నారు. అయితే ఒక చిన్న అది మా రిక్వెస్ట్ అనుకోండి, ఏమనుకోండి, ఈ దేశం కోసం పోరాడి అసువులు బాసిన మహనీయుల్లో మహాత్మా గాంధీ గారు 1927లో మన దేశం స్వాతంత్రం కోసం అనేక విధాలుగా